అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. టీడీపీకి సంబంధించి తనదైన శైలిలో ప్రత్యర్థులను విమర్శిస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల గురించి కావచ్చు, అనేక వాటికి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్గా ప్రసిద్ధి పొందిన ఆర్యు రెడ్డి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, అదేవిధంగా టీడీపీ లీడర్. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. కొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పటివరకు మీరు అనేక సార్లు ఎన్నో విషయాల్లో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఫ్లడ్స్ వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంగా కూడా విజయవాడ ఈరోజు జలదిగ్బంధం అయింది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆయనే నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి మరి ఆహారం పంపిణీ చేస్తున్నారు. మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అక్కడే ఉంచి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన కూడా ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు ఒక్కసారి కూడా ప్రజల దగ్గరకు వచ్చిన పరిస్థితి లేదు. అసలుకి ప్రజలు కష్టాల్లో ఉంటే మీరు చూసుకుంటే శవరాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి ఆపదల్లో ఉన్నారంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు బయటికి? ఇద్దరికి తేడా అడిగితే మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగారు కూడా, వరదల్లో ఇప్పుడు ఈరోజు ఎలా చిక్కిపోయినారో గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి తేడా. మొట్టమొదటగా ఇది ఒక దురదృష్టకరమైంది. ఓకే. ఎందుకంటే ప్రకృతి విలయ తాండవం అంటారు. ఈ యొక్క ఏదైతే గత 2 రోజులు పెట్టి జరుగుతున్న ప్రకృతి విలయ తాండవానికి ఈరోజు మన క్యాపిటల్ సిటీ విజయవాడ, అంటే అమరావతికి కొత్తపేట దూరంలోని విజయవాడ అనేది. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రులు అందరూ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, 2014 నుంచి 2019 వరకు కానీ, 2019 నుంచి 2020 వరకు ఉండే అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహిని రెడ్డి, ఓకే, ఇద్దరు కూడా అక్కడే ఉండడం జరిగింది. పోలికల తర్వాత మాట్లాడుకుంటే అప్పటి ఉండే అసమర్థ నాయకుడు, అసమర్థ పాలన, అప్పటి పాలకులు, గత పాలకులు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన చేసిన ఒక అసమర్థ నాయకుడు, ఒక ఛాన్సు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికార దాహంతో 5 సంవత్సరాలు విర్రవీగిపోయి అసమర్థ పాలన చేసి ఈరోజు రాష్ట్రాన్ని దౌర్భాగ్యం చేసి ఈరోజు విజయవాడకి ఇంత వరద రావడానికి ఆనాటి అసమర్థ నాయకుడు. ఓకే. ఈరోజు సమర్థవంతమైన నాయకుడు ఉన్నారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ తరపున కానీ లేకపోతే నా చంద్రబాబు నాయుడు గారి ఇష్టంతో నేను చెప్పట్లేదు. 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ముక్తఖండంతో మాట్లాడుతున్న పేరు ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏ విపత్తు వచ్చినా సరే ప్రకృతి విలయ తాండవానికి ఎదురెళ్ళి పోరాడుతూ ఉంటాడు ఆయన. దానికి ఉదాహరణలు గతంలో కూడా చూసాం. 2014 నుంచి 2014 మధ్యలో 2 సార్లు వచ్చినాయి తుఫాన్లు. ఒకటి హుద్హుద్ తుఫాన్ కానివ్వండి, 2 తిట్లీ తుఫాన్ కానివ్వండి. ఆ తిట్లీ తుఫాన్ నేను కూడా ఒక బాధితుడినే. ఎందుకంటే శ్రీకాకుళంలో ఒక పలాస అనే గ్రామంలో నాకు ఒక ఇండస్ట్రీ ఉంది. ఓకే. సో దానికి కూడా నేను ఒక బాధితుడిని. ఆయన ఆ రోజు అక్కడ 4 రోజులు ఒక పలాస అనే మారుమూల గ్రామంలో ఒక బస్సులో నిద్రపోయి తిరిగి ఆ ప్రజానికానికి యథాస్థితికి తీసుకురావడానికి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 14 రోజులు బస్సులో ఉండి నిద్రపోయి అక్కడే ఉండి యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఆయన పరుగు పెట్టి చేసిన కార్యదక్షకుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరిగి ఇదే 2024లో మళ్ళీ ప్రకృతి కన్నెర చేసింది. వర్షాల రూపంలో వరదలుగా ఈరోజు విజయవాడ నడిబొడ్డు మనది. విజయవాడ అనేది ఒక సెంటర్, మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మూల స్తంభం లాంటిది. అట్లాంటిది ఈరోజు విజయవాడలో కానీ మొత్తం అంతా కూడా నీరు ప్రవాహం కానీ వరదలతో ఎంతమంది ప్రజలు అతలాకుతలం అయ్యారో మనం చూసాం. దాన్ని మళ్ళీ ఛాలెంజింగ్గా తీసుకొని మళ్ళీ ప్రజలకి యథాస్థితికి తీసుకురావడానికి నిన్న రాత్రి నుంచి మనం చూస్తాం. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలను కూడా లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి లోతు నీళ్లలో కూడా ఆయన ప్రయాణిస్తూ బాధితులకు నేను ఉన్నా అని భరోసానిస్తూ ఆయన చేతులతోనే వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, పసిపిల్లకి పాల ప్యాకెట్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానివ్వండి, తాగడానికి మంచినీటి నీరు కానివ్వండి, ఆయనే స్వయంగా అందిస్తున్నారంటే గత ప్రభుత్వానికి, గతం ఉండే అసమర్థ నాయకుడికి, ఇప్పుడుండే సమర్థ నాయకుడికి తేడా అనేది మీరే అర్థం చేసుకోగలగాలి. మేము ఇక్కడ రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఇది ఎందుకంటే ఏదైతే ఈ యొక్క ప్రళయ తాండం ఉందో, ఈ యొక్క ప్రకృతి విలయ తాండం ఉందో దానికి మానవత్వంతో మనం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయడానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ మేము ఉపయోగించుకోలేదు. ఎందుకంటే మేము సంస్కారవంతమైన పార్టీలోంచి ఉన్నాం, సంస్కారవంతమైన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఓకే. అంతేగాని దీన్ని రాజకీయాలు చేసి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి, నారా చంద్రబాబు నాయుడు నక్కకి నాగలోకానికి తేడా మీరు అడుగుతూ ఉన్నారు. అది సామాన్యుడు కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు రాజకీయాలు చేయాల్సిన విషయం కాదు ఇది. ఇక్కడ మనకు కావాల్సిందంటే మన ప్రజలు ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ప్రజలను ఆ ఇబ్బంది నుంచి ఎంత త్వరగా మనం బయటకు తీసుకురావడానికి మనం తయారు చేయాలి. మరి ఇప్పుడు మన డ్యూటీ ఏంటి? వాళ్ళకి మన చేతనైనంత సహాయం మనం చేయగలగాలి.
ప్రభుత్వాన్ని ఒక ప్రజలు నమ్ముకొని ఆయన ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఒక నాయకుడికి, ఒక బలమైన నాయకుడికి, నారా చంద్రబాబు నాయుడు గారికి 2024 గత 3 నెలల ముందు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఒక నమ్మకంతో. మేము నమ్మక ద్రోహానికి గురైనాము, మమ్మల్ని కాపాడండి, మళ్ళీ మమ్మల్ని గాడిలో పెట్టండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు ఒక మ్యాండేట్ ఇస్తే, ఆ యొక్క మ్యాండేట్ని, ఆ యొక్క బాధ్యతని ఈరోజు తీసుకొని ఈరోజు ప్రకృతి విలయానికి కూడా తాండవాన్ని కూడా ఆయన ఎదురెళ్తున్నాడు. గతంలో కూడా చూస్తే హుదూదులో కూడా ఆయన ఒక ఎన్ఎస్జీ కమాండర్స్ ఉండే ఒక భద్రతలో ఉండేవారు. అట్లాగే జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ, ముఖ్యమంత్రి కానీ జెడ్+ సెక్యూరిటీ ఉంటుంది, అట్లా ఎన్ఎస్జీ కమాండర్స్ ఉంటారు. ఆ యొక్క భద్రతను కూడా అతను పట్టించుకోకుండా కూడా ఆ రోజు అంటే విమానాలు కూడా సహకరించకపోతే, విండ్ ఎక్కువగా ఉంటే, గాలివాన్లు ఎక్కువగా ఉంటే కూడా విమానాలు కూడా సహకరించకపోయినా సరే రోడ్డు మార్గాన కూడా ఆయన విశాఖపట్నానికి పోయి 18 రోజులు అక్కడ కలెక్టర్ ఆఫీసులో బస్సులోనే తిని పడుకొని మళ్ళీ విశాఖపట్నాన్ని మళ్ళీ 18 రోజులు నిలబెట్టినాడు. రాత్రికి రాత్రి విశాఖపట్నం ఒక ప్రకృతి విలయతాండం వల్ల పడిపోతే 18 రోజుల్లో మళ్ళీ నిలబెట్టి ప్రజల జీవిత ప్రమాణాలను మళ్ళీ అత్యుత్తంగా తీసుకొచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరి నిన్న కూడా 2024లో ఇది చూసుకుంటే కానీ నిన్న రాత్రి ఏం జరిగింది, మనకి ఎంత దారుణాడిగా మనకి చూసాం. మన వరదలు ఏ విధంగా పోయినాయి. దురదృష్టకోసారి అసలు సంఘటనలు జరగకూడదు, మరణాలు జరగకూడదని చెప్పి ముఖ్యమంత్రిగా ఏది వచ్చినా సరే వారు పూర్తిగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. దురదృష్టం కొద్దీ ఒక 6 చనిపోవడం కూడా జరిగింది. వారి కుటుంబాలను కూడా ఆయన భరోసానివ్వడం, ఎవరైతే ఏ కుటుంబంలో అంటే ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఏదైతే సింగ్ ఏరియా కానివ్వండి, ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఫెర్రీ కానివ్వండి, ఇతర మొత్తం అంతా కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. ఆ నీట మునిగిపోయిన దాంట్లో కూడా ఆ ప్రవాహంలో కూడా ఈయనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా నిడిరాత్రిని చూసుకోకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి చేస్తున్నాడంటే ఏమిచ్చి మనం ఆయనకు రుణం తీర్చుకోగలగాలి? మీరు చెప్పండి, ఒక విలేకరుగా మీరు చెప్పండి, ఏమిచ్చి ఆయన రుణం తీసుకోగలం? ఒక ఆయనకు పాదాలు నమస్కారం పెట్టడం తప్ప, మీరు చేసిన సహాయం జీవితాంతం గుర్తించుకోవడం తప్ప ఆయన మంచి ఏం చేస్తాం? అంటే దీన్ని బట్టి ఆయన ఏమర్థమవుతుందంటే, ఈ నేల అంటే ఆయనకి ఇష్టం, ఈ గాలంటే ఇష్టం, ఈ తెలుగు ప్రజలంటే ఆయనకు ప్రాణం. అందుకోసమే నేను ముఖ్యమంత్రిని కాదు, ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిగా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, నేను ఏం చేస్తే మళ్ళీ మీరు యథాస్థితికి వస్తారు. పసిపిల్లలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, అందులో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సుమారు 3 లక్షల పైచిలకు జనాభా ఈ వరదల్లో చిక్కుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఆహారం కానివ్వండి, వాళ్ళకి కావలసిన వసతులు కానివ్వండి, వాళ్ళని ముందుగా అక్కడి నుంచి మార్చడం కానివ్వండి జరుగుతూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళందరికీ ఫుడ్ చేయాలంటే దుర్గమ్మ గుడికి వాళ్ళకందరికీ ఒక 50,000 మందికి కానీ 1,00,000 మందికి కానీ అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడం కానివ్వండి, ఈయనిచ్చిన పిలుపు మేరకు విజయవాడలో ఉండే హోటల్స్ యజమానులు కానివ్వండి, ఇతరాత్ర హాస్టల్స్ కానివ్వండి, ఎన్జిఓస్కి కూడా ఆయన ఒక రాత్రి కూడా పిలుపునిస్తే కూడా వీళ్ళు ఎక్కడైతే ఈ యొక్క ప్రాబ్లం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఈరోజు మన ఫుడ్ సరఫరా జరుగుతుంది. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకు వచ్చి అతనే ఆయన ఫుడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక 5 నిమిషాల క్రితం కూడా చూస్తూ ఉంటే ఈ యొక్క స్పీడ్ ఇంకా సరిపోవట్లేదని డ్రోన్ల ద్వారా ఒక టెక్నాలజీని ఉపయోగించి అక్కడ కూడా ఆహార పదార్థాలు పంపించడం జరుగుతూ ఉంది. అంటే ఇన్ని విధాలుగా ఆయన ఎక్కడ ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా సామాన్యుల్ని కూడా, సామాన్య ప్రజానికానికి మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి. ముఖ్యమంత్రిగా నేనేం చేయాలి? ఎప్పుడైతే ఈ యొక్క వర్షాలు మనకి ఎప్పుడైతే ఈ సైక్లోన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఆన్ స్క్రీన్ మీద కానివ్వండి, స్పాట్లో కానివ్వండి, ముఖ్యమంత్రి స్వయంగా రావడం, మంత్రులు కూడా మనం కూడా చూసాం. నారాయణ గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కానివ్వండి, పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని ఆయన అలర్ట్ చేసినాడు. ప్రతి ఒక్క విలయతాండవానికి, ప్రతి ఒక్క ఏదైతే ఈ ప్రకృతి విపత్తులకి ఆయన ఎదురెళ్ళి పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక మానవతా దృక్పథంతో చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ప్రతి ప్రజానికం ఆయనకు రుణపడి ఉంది. మనం కూడా ఒక బాధ్యతగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క మీడియా కానివ్వండి, పార్టీ కార్యకర్తలుగా మేం కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే, గత పాలకులు ఎలా చేసినారంటే, ఇది కేవలం ఇంత విపత్తు రావడానికి కారణం విజయవాడ అనే నడుబొడ్డు పట్టణంలో ఇంత మాదిరి ఎప్పుడూ చూడలేనంత సుమారుగా ఒక 50 సంవత్సరాల క్రితం, మీరు పుట్టలేదు నేను పుట్టలేదు, అప్పటికి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చినదంట. అక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి వర్షాలు రావడం, ఇలాగ ఈ విధంగా వరదతో విజయవాడ అంతా కూడా అతలాకుతలం రావడం అనేది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగిందంట. ఇదంతా ఎవరు తప్పిదం? గత 5 సంవత్సరాల్లో చేసిన అసమర్థ పాలకుల వల్లే కదా ఇది జరిగింది. ఎందుకు అని చెప్తాం. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా మన కొల్లూరులోకి వెళ్ళాల్సింది ఈరోజు చేసిన ఆ కట్టలు అన్నీ కూడా తెగ్గొట్టడం వల్ల ఈరోజు సిటీలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా అంటే గత పాలకులు అసమర్థతే కదా. అప్పుడు ఉండే నోటిపారుదల శాఖ మంత్రికి తెలియదు,
నీటిపారుదల శాఖ మంత్రికి తెలియదు, అరగంట మంత్రికి తెలియదు, ఈ పబ్జీ దొరకి తెలియదు. పబ్జీ దొర ఎవరు తెలుసు కానీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని 5 సంవత్సరాలు నిద్రపోయి పబ్జీ దొర ఒకడు, అరగంట మంత్రి అనేవాడు ఆంబోతు మంత్రి ఒకడు, నీటిపారుదల శాఖ మంత్రి అనేవాడు నెల్లూరులో చేసి ఆయన పంపించిన వ్యక్తులు. సో వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన రాహిత్యంతో ఉండే వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి అచ్చూసిన ఆంబోతులాగా రాష్ట్రాల మీద వదిలేస్తే ఈ రోజు ఎవరు పడతా ఉన్నారు ఈ బాధలన్నీ కూడా? మీరు గతంలో గమనిస్తూ ఉంటే హుదూద్ తుఫాన్కి కానివ్వండి, తిట్లీ తుఫాన్కి కానివ్వండి, ఆనాడు కూడా మనకి రాష్ట్రం విడిపోయిన కొత్తలోనే మనకి హుదూద్ తుఫాన్ వచ్చింది. మనకి 2014లో మనకి రాష్ట్ర బైఫర్కేషన్ అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా తీసుకుంటే కూర్చోవడానికి కుర్చీ లేదు, నిలవడానికి నీడ లేకపోయిన పరిస్థితి ఉంది. చెట్టు కింద ఉండి మనం పరిపాలన చేస్తుంటే ఆనాడు కూడా ప్రకృతి మన మీద కన్నెర చేసింది. దాన్ని కూడా ఎదిరినాడు. ఈరోజు ఒక ఫైనాన్షియల్ సిటీగా తయారు చేసి మళ్ళీ యొక్క జీవన ప్రమాణాలను పెంచి ఈరోజు వైజాగ్ను ఒక అత్యున్నత స్థాయిగా, ఒక అత్యున్నత స్థితిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇదే రోజు అసమర్థ పాలన వల్ల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు, ఖజానాలో డబ్బులు లేవు. సో అయినా సరే ఈరోజు ఎదురెళ్తున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అట్లాగే మనం కూడా గమనించినాం, ఒక 2 నెలల క్రితం కూడా విశాఖపట్నంలో ఏదైతే ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఎంతమంది చనిపోతే ఆ వ్యక్తులను కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా లేదా? మరి గత 5 సంవత్సరాల్లో ఈ పబ్జీ ద్వారా ఏ రోజైనా సరే జరిగిందా? ఎన్ని దుర్ఘటనలు జరిగినాయి? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే ఈస్ట్ గోదావరిలో ఒక బోటు మునిగిపోయినది, 42 మంది చనిపోయినారు. మరి ఆ రోజు కనీసం ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి? ఒకడు కాదు, ఇద్దరు కాదు, సాక్షాత్ 42 మంది చనిపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇతను నమ్మి ఓట్లేసిన వ్యక్తులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి వెళ్ళిన సందర్భాలు లేవు. ఒకవేళ ఆనాడు ముఖ్యమంత్రి వెళ్తే కనుక పరదాలు కప్పుకొని పోయే మనిషి ఒకడు, అలో లక్షణాన్ని మాకు అన్నం కావాలని చెప్తే కనుక ముసుముసు నవ్వులు నవ్వి చేతులుపే పబ్జీ ద్వారా పరిస్థితి. మరి ఈనాటి ముఖ్యమంత్రి ఎట్లా పోతున్నారండి? అతని యొక్క భద్రతను కూడా పట్టించుకోకుండా, సెక్యూరిటీని కూడా పట్టించుకోకుండా సామాన్యులు నాకు ముఖ్యమని చెప్పి ఒక బోట్లో వెళ్ళిన సందర్భాలు లేవా? ఇప్పటికీ కూడా రాత్రి నిద్ర లేకుండా, అహర్నిశలు నిద్ర లేకుండా ఆహారాలు మానుకొని ప్రజల్ని మళ్ళీ యథాతిథికి తీసుకొని రావాలి, ట్రాఫిక్ని మళ్ళీ నియంత్రణ చేయాలి, రాకపోకలను మళ్ళీ పెంచగలగాలి, రవాణా వ్యవస్థను పెంచాలని చెప్పి ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ ఉన్నాడు కదా. నేషనల్ డిజాస్టర్ టీమ్ని కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హోంశాఖను కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పంచాయతీ, ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా చేసుకోగలుగుతున్నారు కదా. అక్కడ గుంటూరులో చూసుకుంటే మంగళగిరి యొక్క శాసనసభ్యుడైనటువంటి నారా లోకేష్ గారు కానీ, మంత్రి గారు కానివ్వండి, ఆయన కూడా ఆయన ఫీల్డ్లోకి వెళ్ళిపోయి స్వయంగా ప్రజానికానికి మేము ఉన్నామని భరోసానిచ్చి చేతనైనంత వరకు ప్రభుత్వం ఏం చెయ్యాలో దానికి మించి సహాయం చేస్తూ ఉంది. అంటే హెలికాప్టర్ల ద్వారా కానీ, మనకుండే హెలికాప్టర్ వ్యవస్థ చూసుకొని పక్క రాష్ట్రాల నుంచి తెప్పించడం కానివ్వండి, పక్క రాష్ట్రాల నుంచి మనుషులను కూడా తీసుకొచ్చి వీళ్ళకి సర్వీస్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇన్ని ఏమనాలి మనం? ఏమిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రుణం తీర్చుకోవాలి? ఆయనే అంటున్నాడు, నాకు మీరు కాదు రుణం తీర్చుకోవాలి, నేనే రుణం తీర్చుకోవాలి, మీరు నాకు ఇంత మ్యాండేట్ ఇచ్చారు, నాకు ఇంత బాధ్యత ఇచ్చారు, మిమ్మల్ని మళ్ళీ నేను యథాస్థితికి తీసుకురావాలి, మిమ్మల్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని ఆయన ఎప్పుడూ కలలుగంటా ఉన్నాడు. సో అది కాబట్టి గత ప్రభుత్వానికి, గత జగన్మోహన్ రెడ్డికి అదన్నాను కదా, 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి, 2024 నుంచి జగన్మోహిని రెడ్డి. ఎందుకంటే ప్రజలు శిక్షించారు, దానికోసం అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి మనం ఇంకొక వేదికను పంచుకుందాం. ప్రస్తుతం నీకు చేతనైతే ఈ ప్రజానికానికి సహకరించు, నీ తరపు నుంచి మేము మీడియా ద్వారా కూడా మేము యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇది ఒక విపత్తు, కలిసికడుదా రండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడదాం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి అడుగులను మనకు ముందేద్దాం, సాధ్యమైనంతవరకు మీకు ఎంత తోస్తే అంత సహాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి మేము ఉన్నామని చెప్పి భరోసాను కల్పించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనే ఈరోజు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకుంటా ఉన్నారు. ఆయన ఒక ఆదర్శవంతుడు, నిత్య కృషివలుడైన, స్ఫూర్తిదాత, ఎప్పుడూ కూడా పనిలో స్ఫూర్తిని మనకిస్తూ ఉంటాడు. అంటే పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడతా ఉన్నాడు. ప్రతి ముఖ్యమంత్రి కూడా నేను ఈ ముఖ్యమంత్రికి ఇలా ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉండాలని, సంక్షేమ పథకాలు చేయాలంటే నేను ఈ విధంగా చేయాలని. సంక్షేమ పథకాలు మీరు గమనించేవో లేదో, ఆయన ఏ రోజైతే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినారో ప్రజలకు ఏ విధంగా భరోసాని ఇచ్చినాడు. ప్రతి నెల నేను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు. ప్రతి నెల ముఖ్యమంత్రి గారు వెళ్ళి స్వయంగా చేస్తున్నారా లేదా? ప్రతి నెల మంత్రులు చేస్తున్నారా లేదా? ఇదేమైనా ఆర్భాటాలా? ప్రజలకు ఇచ్చిన మేము ఇచ్చిన మాటను మా బాధ్యతగా నెరవేరుస్తూ ఉన్నాం. దాంట్లో మీకు ఆయన యొక్క నిజాయితీ మనకు అర్థం కావట్లేదా? ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయన కోసం నిలబడ్డాయంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన యొక్క నీతి మంత్రి. ఎందుకంటే గడిచిన 53 రోజుల్లో ఆయన ఏ విధంగా ఎందుకు పెట్టారో చూసాం. అప్పుడు ప్రపంచ దేశాలు, ప్రతి దేశం 135 దేశాలు ఆయన కోసం కదిలొచ్చినాయంటే ఈరోజు అది స్ఫూర్తి. అంటే ఆ స్ఫూర్తిని మనం తీసుకుందాం. ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకి, తెలుగు ప్రజలకి, ఎన్ఆర్ఐలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎన్జిఓలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మీకు తోచినంత సహాయం ఆంధ్ర రాష్ట్రానికి చేయండి.
మీరు ఏది లేకపోయినా సరే కనీసం అట్లీస్ట్ మ్యాన్ పవర్ గారైనా సరే వచ్చి చంద్రబాబు సార్ మేము ఉన్నాం సార్ మీ పనులు చేస్తామని చెప్పి దయచేసి కదిలేరండి ఆంధ్ర రాష్ట్రానికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిపక్షాలు విమర్శించే స్థాయి కూడా లేదనేది మీ ద్వారా మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం. సరే, ఇక్కడ ఇంకోటి, ఓ పక్క అధికార యంత్రాంగం ఇంత పెద్ద మొత్తంలో ప్రజల కోసం కష్టపడి చర్యలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ సాక్షి ఛానల్లో అదేవిధంగా పేటీఎం కొంతమంది కూడా అసలు కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు, వాళ్ళని పూర్తిగా పక్కకు పడిస్తుంది అంటున్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుల వల్ల ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఆయన మాత్రమే పూర్తి చేశారు, తద్వారా విజయవాడ ఇంకా చాలా భారీ వరద నుంచి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారంటున్నారు. దానికి మీరేమంటారు? అదే అంటా ఉన్నా, మానవత్వం మరిచిపోయి మాట్లాడే మాట లేదు. వీళ్ళకి ప్రజలు ఎంత శిక్షించినా కూడా వీళ్ళ సిగ్గు అనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ కానీ ఆ పేటీఎం బ్యాచ్కి కానీ ప్రజలు 24న తరివి కొట్టినారు. ఈ తరివి కొడితే ఈ ప్యాలెస్ ద్వారా తాడేపల్లి ప్యాలెస్ వదులుకొని దొంగ చాటిన బెంగళూరు ప్యాలెస్లకి, హైదరాబాద్ ప్యాలెస్లకి పారిపోయిన పిరికి పంద ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాడు. నిన్న వర్షాలు వస్తున్నా కూడా నీకు కళ్ళున్నాయా లేదా? అది నీ సాక్షి కాదు, అది అవినీతి పార్టీ, అది మురుకు పార్టీ, బురద మనుషులు. నీ బురద అంటించుకొని ఆ బురద అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. సొంత బాబాయినే గొడ్డలతో చంపించిన వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల మీద ఎలా సానుభూతి ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారు? అది నాకు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, సూటిగా మేము ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. సొంత బాబాయినే గొడ్డలతో చంపించి నువ్వు వీడియోలు చూసిన మూర్ఖుడివి, సైకోవి నువ్వు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుంటే నువ్వు సుఖపడతావా? దానికి ఉదాహరణ అమరావతి రైతుల్ని, రాష్ట్ర రాజధాని కోసం పోరాడుతున్న రైతుల్ని, రైతమ్మలు 5 సంవత్సరాలు ఎంత హింసించాడో మనం చూసాము. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి నెలకు జీతాలు ఇవ్వకుండా ఎలా హింసించాడో చూసాము. ముస్లిం ముతకా మనుషులకి నెలకు పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఏదో భిక్ష వేస్తున్నట్టు, ఏదో ఇతను జోబులో డబ్బులు ఇస్తున్నట్టు బాధ్యతారహితంగా ప్రవర్తించడో మనం చూడడం జరిగింది. మరి అప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఒక ప్రభుత్వం ఈరోజు ఒక బాధ్యతగా, ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో కూటమి ప్రభుత్వం స్వయాన సాక్షాత్ ముఖ్యమంత్రి కదిలినాడండి. నువ్వు కదిలినావా? నువ్వు చెప్పిన అసమర్థ ముఖ్యమంత్రి, పిరికి బంధవు నువ్వు. ఈరోజు నువ్వు సాక్షి పెట్టుకొని బురద బాటలు పెట్టుకొని ఆ పేపర్ అనేది అసలు నీకు నీ మూతి తుడుచుకోవడానికి కూడా పనికిరాని పేపర్ నువ్వు పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు సహాయం చేస్తుంటే ఆ సహాయాన్ని కూడా దక్కకుండా చేసే పరిస్థితి నువ్వు తీసుకొస్తా ఉండవే. ఈరోజు నువ్వేమైనా సహాయం చేసినావా? నువ్వు రూపాయి సహాయం చేసినావా? నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెట్టుకొని, నీ భారతీయ సిమెంట్లు పెట్టుకొని, నీ భారతీయ సాక్షి పేపర్లు పెట్టుకొని, సాక్షి ఛానల్ పెట్టుకొని ఈ ప్రజల మీద డబ్బులు సంపాదిస్తున్నావు కదా. మరి ఆ ప్రజలు ఈరోజు ఇబ్బందుల్లో ఉంటే ఆ ప్రజలు నువ్వు కనీసం పట్టించుకోకుండా సహాయం చేసిన చేతిని కూడా నువ్వు వంకరగా చూస్తున్నావంటే నువ్వు ఎంత వంకర మనిషి అనే సంగతి అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అర్థం ఏంటండి? యువజన శ్రామిక రైతు పార్టీ అనేది ఎలక్షన్ కమిషన్లో చూపించుకున్నారు. కానీ ఇక్కడ చేసే అన్ని దందాలు ఏంటండి? ఇక్కడ కూడా యువజన శృంగార రసిక కామ పార్టీగా చేస్తూ ఉన్నారు. వైసీపీ, వైసీపీ అంటే ఇంత చీప్ పార్టీలు పెట్టుకొని ఈ పార్టీలు మాట్లాడుతూ ఉంటే దానికి మేము ప్రతిస్పందించాలంటే మాకు సిగ్గేస్తూ ఉంది ఈరోజు. అదే అంటా ఉన్నాం, రాజకీయాలు చేయాల్సింది ప్లాట్ఫామ్ వేరే. ఆ ప్లాట్ఫామ్ మీదకి రా. సాటి మనిషి కష్టంలో ఉంటే నీకు చేతనైతే సహాయం చేయి. నీ అధికార దాహం కోసము ఎలక్షన్ల ముందు వచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్షన్లు చేసుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టం తెలిసినోడు కాబట్టే, ఆ ప్రజల యొక్క వాల్యూ తెలుసు కాబట్టే, ఆ ప్రజల యొక్క బాధలు తెలుసు కాబట్టే ఆయన 4 గోళ్ల మధ్యన కాదు 40 వీధుల మధ్యలో నిలబడి కంట్రోల్ రూమ్లో కూర్చొని ప్రతి ఒక్క సగటు మనిషికి కొస వరకు ఉండే మనిషికి కూడా సహాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి కదిలితే యంత్రాంగం అంతా కదులుతుంది. అహర్నిశలు ప్రతి వ్యక్తి కష్టపడతలేదండి. నువ్వు కష్టాన్ని గుర్తించు. నీ దుర్మార్గమైన ఆలోచనలు, నీ చీడపురుగు ఆలోచనలు, నీ కామ చూపులతో ప్రజల్ని చూడడం కాదు, వీలైతే మానవత్వంగా చేయి. నిన్ను ప్రజలు చీకొట్టారు, అయినా సరే 11 సీట్లు చీకొట్టారు. ఇప్పుడు అదే ప్రజలు కూడా సిగ్గుపడతా ఉన్నారు. మేము ఇలాంటి ఎదవక, సారీ టు సే దిస్ వర్డ్, ఇలాంటి దుర్మార్గుడుకా మేము ఈ 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టామా అంటా ఉన్నారు. అంటే ఆఖరికి నీకు ఈ 11 సీట్లు కూడా ఇచ్చామని చెప్పి ప్రజలు ఈరోజు ఎవరైతే నీకు ఆ 11 సీట్లు ఇచ్చినా ఆ నియోజకవర్గాలు కూడా ఈరోజు ప్రజలు చింతిస్తున్నారంటే నువ్వేంటో, నీ బతుకేందో, నీ పార్టీ బతుకేందో, నీ పార్టీ మనుషుల బతుకులేందో ఒకసారి ఆలోచన చేసుకో. వీలైతే రా, లేకపోతే పబ్జీ చేసుకొని ఉంచో. అంతేగాని సాయం చేస్తున్న చేతిని కానివ్వండి, సాయం చేస్తున్న మనుషులను కానివ్వండి, నీ బురద పార్టీ పెట్టుకొని, నీ బురద ఛానల్ పెట్టుకొని బురద మాటలు మాట్లాడితే
తస్మాత్ జాగ్రత్త. ఇదే ప్రజలు అదే బురదలో పెట్టి నిన్ను తొక్కే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న నిన్ను శిక్షించారు, ఈసారి నిన్ను తొక్కి నార తీస్తారనే సంగతి మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రాజకీయాలు చేయాల్సిన వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు మేము చేస్తాము. ఇది ఒక ఉపద్రవం, ఈ వాతావరణ ఉపద్రవం, ఈ యొక్క ప్రళయ తాండవాన్ని మనం అందరూ కూడా ధైర్యంగా నిలబడాలి. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మనం సపోర్టివ్గా నిలబడాలి. నారా చంద్రబాబు నాయుడుకి సపోర్టివ్గా ఉండాలి. వారికి చేతనైన సహాయాన్ని మనం చేయగలిగి యథాస్థితికి మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తెలుగు ప్రజలు యథాస్థితికి రావడానికి మన సాయి శక్తులా మనం ప్రయత్నించాలి. ప్రభుత్వం దానికి అండగా ఉంటుంది. ఇది మీకు మీ మీడియా ద్వారా మీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు ధైర్యం కోల్పోవద్దండి, ధైర్యంగా నిలబడండి. తెలుగుదేశం పార్టీ తరపున నాయకులు కానీ కార్యకర్తలు మీకు అండగా ఉంటాము. ప్రభుత్వం మీకు అండగా ఉంది. ఎట్లాంటి దుర్ఘటనలైనా సరే, ఎట్లాంటి వాతావరణ పరిస్థితులైనా సరే ప్రభుత్వం ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎందుచేతంటే అక్కడ ధైర్యశీలైనటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అక్కడ నిలబడతా ఉంది. ప్రభుత్వం పూర్తిగా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారం నుండి యథాస్థితికి తీసుకొచ్చేంత వరకు ప్రభుత్వం నిద్రపోదని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ధన్యవాదాలండి. నిజంగా మీ మాటలు బట్టైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమేరకన్నా తెలుసుకున్నారని చూద్దాం. చూశారు కదండి, ఆర్యు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పనితనం గురించి ఆయన విశ్లేషణ ద్వారా ఒక చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.